సయాటికా, స్పాండిలైటిస్, అన్ని రకాల వెన్నుపూస సమస్యలు, కీళ్ల వ్యాధుల సమస్యలకు 100% శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ఆర్సినీ హిల్స్లో ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసేసి కొద్దిమంది సెలబ్రిటీల ఇల్లు అయితే ఉన్నాయి. అంటే వాళ్ళు అప్పుడు ఒక గెస్ట్ హౌస్ లాగా పెట్టుకున్నారు. సో ఆ ఇళ్ళ గురించి ఇంతవరకు ఎవరే కానీ ఏ వీడియో చేయలేదు. ఇప్పుడు మనం వచ్చాం కదా, మన బ్యాక్గ్రౌండ్లో అయితే ఒక ఇల్లు కనపడతా ఉంది. ఇది ఎవరి ఇల్లు అనుకుంటా ఉన్నారు? ఒక మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ ఇల్లు, జమునా గారి ఇల్లు. సో దీని చరిత్ర గురించి, అసలు ఈ కట్టడాల గురించి, ఆవిడ ఎప్పుడు ఇక్కడ ఇల్లు తీసుకున్నారు, ఎందుకు ఇప్పుడు పాడుబడిన బంగ్లాలాగా మారిపోయిందని చెప్పేసి మా సీనియర్ జర్నలిస్ట్ ఈశ్వర్ గారు చెప్తారు. సార్ నమస్తే. సార్ చాలా అద్భుతాలు చూపిస్తా ఉన్నారు మీరు నాకు. అంటే మన అన్నమయ్య జిల్లాలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అన్ని కూడా సుమన్ టీవీ ప్రత్యేకించి మన ఈశ్వర్ గారి నుంచి అయితే మంచి మంచి వీడియోస్ చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు జమునా గారి ఇల్లు మనం చూస్తా ఉన్నాము. సో దీని చరిత్ర ఏంటి సార్? జమునా గారు ఇప్పుడు హాస్పిటల్స్ షూటింగ్ నిమిత్తం వచ్చారు. ఓకే. అయితే ఇక్కడ ఈ హాస్పిటల్స్ అందాలు, ఇక్కడ ప్రకృతిని చూసి ఆమె చాలా ఇంప్రెస్ అయ్యి ఇక్కడ నాకు ఒక సైట్ కావాలనేసి అప్పుడు కొంతమంది అధికారుల్ని అడిగారు. అడిగితే ఇంకా మేడం వినతి పైన కొంతమంది అప్పటి అధికారులు ఈ స్థలం ఇచ్చారు జమునా. సో మేడం వచ్చి అప్పట్లో ఈ బిల్డింగ్ కట్టుకొని ఎవ్రీ ఇయర్ వేసవిలో అప్పట్లో వచ్చి ఒక వారం 10 రోజులు ఉండేది, వెళ్ళేది మన ఆంధ్ర ఊటీ. తర్వాత రాను ఒక నాకు తెలిసి ఒక 40 years గా మళ్ళీ మేడం రావటం లేదు. తర్వాత ఈ బంగ్లాని వేరే వాళ్ళకు అమ్మేశారు మేడం. కానీ వేరే వాళ్ళు కొన్నాక జమునా గారి బంగ్లా మాత్రం ఎవరు అడిగినా కూడా ఇప్పటికి కూడా జమునా బంగ్లా కన్స్ట్రక్షన్ కూడా చాలా సార్ అసలు రాతి కట్టడం 60 years అయినా చెక్కు చెదరకుండా ఉంది. మెయింటెనెన్స్ లేక ఇదైపోయింది. తుప్పు పట్టిపోయింది, సిలుపు పట్టిపోయింది. అంటే దాని అర్థం అసలు ఎవరు ఇంకా రావట్లేదు ఇక్కడికి. మొత్తం ఈ తాళం వేసిన తాళం కూడా తుప్పు పట్టిపోయింది. ఒక్కసారి దీన్ని బ్యాక్ అంటే మనకి ఏమన్నా క్యూ ఉంటే ఎట్లా ఉండేది, అసలు లోపల వ్యూ అనేది చూసేవాళ్ళము. కానీ భాగ్యం లేదనుకుంటాను. ఇంకొకటి ఇప్పుడు మదనపల్లి, ఇప్పుడు కొత్తకోట మదనపల్లి ఇట్లా అనంతపూర్ నుంచి ఎవరన్నా బస్సుల్లో వస్తే ఫస్ట్ హాస్టల్స్ కలిపేది ఈ ఒక్క బిల్డింగ్ రోడ్ నుంచి ఇప్పటికి కూడా ప్రజెంట్. ఓకే. ఒకసారి ఈ కిటికీలలో నుంచి ఏదన్నా అంటే ఎట్లా ఉంది ఏంటనేది, అంటే ఇది ఏమన్నా గెస్ట్ వచ్చినప్పుడు ఏదన్నా డ్రైవర్స్ ఉంటారు సార్. అప్పట్లో మేడం దగ్గర పనిచేసే వాళ్ళ కోసం ఇది పెట్టారు. చూడండి, ఇది కూడా మొత్తం వాడక తుప్పు పట్టిపోయినాయి. ఇక్కడ పాపం వాళ్ళు లేరు కాబట్టి ఎవరైనా మందు బాబులకు అడ్డాగా మారిపోయింది. మందులా వేసేసి ఏదైనా కావాలంటే ఎన్నో వంటలు వండుకొని చేసేస్తా ఉన్నారు. ఎంతైనా సార్ ఎవరైనా ఆ ఇల్లు అది వాడుతూ ఉంటేనే అది ఎంత పెద్ద సెలబ్రిటీ కావచ్చు. సో అంటే ఈ క్లైమేట్ బాగుంది కాబట్టి ఇక్కడ మనకు ఒక గెస్ట్ హౌస్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నారు. ఇక్కడ చూడండి, లాంఛన్ కూడా ఉంది. ఇప్పుడు వేరే ఎవరన్నా కొన్నారు అనేది ఏమన్నా మనకు ఐడియా ఉందా? ఎవరు కొన్నారు, ఎవరు కొన్నారు మాకు ఐడియా లేదు. అంటే ఇంకా జమునా వారి నుంచి 5-6 చేతులు పోతారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ వచ్చేవాళ్ళు సార్. అంటే ఎక్కువ వచ్చారు, సినిమా వాళ్ళు ఎక్కువ వచ్చేవాళ్ళు. అయితే ఇక్కడ అట్మాస్ఫియర్ ఇది జమునా గారు, తర్వాత శరత్ బాబు గారు కూడా ఇక్కడ స్థలం తీసి ఇల్లు కట్టారు. అది కూడా ఇది వ్యూ సార్. మొత్తం ఒకసారి అట్లా వెయిట్ చేయండి. చాలా బాగుంది. ఈ ఇంటి పై నుంచి అట్లా చూస్తే స్టెప్స్ ఎక్కి మనం పైకి ఎక్కి కూడా ఛాన్స్ లేదు సార్, లేదు. ఇది వచ్చేసేసి వెనకాల గార్డెన్ లాగా పెట్టినట్టున్నారు సార్. వాష్ ఏరియా, బాత్రూమ్స్ కానీ సో బాత్రూమ్స్ కానీ అట్లా మెయింటెనెన్స్ లేక ఇది పూర్తిగా ఇట్లా అయిపోయింది. సో అసలు కరెక్ట్ గా మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటే సార్ ఇక్కడ చూడండి ఎంత ఓపెన్ ప్లేస్ చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. సో సెలబ్రిటీలు ఎవరైనా వచ్చి వెళ్తూ ఉంటే నిజంగా
విధంగా ఈ పర్యాటక కేంద్రానికి కూడా ఇంకా బాగా క్రేజ్ వస్తుంది. చాలా మంది మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ల్యాండ్స్ తీసుకొని అక్కడ గెస్ట్ హౌస్ లాగా కట్టేవాళ్ళంట. అంటే అక్కడ పెట్టుకొని ఎప్పుడన్నా ఫ్యామిలీతో ఒక 10 రోజులు అట్లా వెళ్ళి గడిపి వచ్చేవాళ్ళు. సో అట్లా ఇక్కడ ఎవరైనా ఇంకా సెలబ్రిటీలు ఏమైనా వస్తున్నారు సార్? గతంలో కృష్ణ గారు సినిమా షూటింగ్లకు వచ్చారు, చాలా షూటింగ్కి. సో కృష్ణ గారు కూడా ఇక్కడ హార్స్ హిల్స్ లో కొంత ప్లేస్ కావాలని అడిగారు. అయితే అప్పటికే ఈ హార్స్లీ హిల్స్ లో భూములు కొనటం అమ్మటం నిషేధించారు. ఎవరు సెలబ్రిటీలు ఇక్కడ ల్యాండ్ కొనాలంటే కూడా దానికి పెద్ద ప్రాసెస్ ఉన్నది. సో దీనివల్ల ఇంకా భూములు కొనటం దాదాపు అసాధ్యం కాకపోతే చాలా మంది ఇక్కడ భూములు కొనుగోలు తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఒకవేళ క్రయ విక్రయాలు జరిగింటే మాత్రము హార్స్ హిల్స్ లో చాలా మంది సెలబ్రిటీలు ఇల్లు తీసుకొని గెస్ట్ హౌస్ కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ జమునా గారి తర్వాత శరత్ బాబు గారు మాత్రం స్థలం తీసుకొని ఇదంతా కూడా 50-60 ఏళ్ల కిందట సార్ ఈ మన జమునా గారు సుమారు ఇది తీసుకొని కన్స్ట్రక్షన్ చేసి 60 years బ్యాక్ అవుతుంది. శరత్ బాబు గారు కూడా తీసుకొని 40 years అవుతుంది. 40 years బ్యాక్ ఆయన స్థలం తీసుకొని ఇల్లు కట్టారు కానీ పూర్తి స్థలం కూడా కట్టారు. అది ఒకసారి మనం ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వీడియోలో మన వ్యూవర్స్ కి అయితే చూద్దాం, చూపించి మనం మాట్లాడితే వాళ్ళకి కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీస్ వచ్చేసి హైదరాబాద్ లోనో, చెన్నైలోనో, బెంగళూరులో వాళ్ళు పెద్ద పెద్ద భవనాల్లో ఉంటారు. సో వాటి గురించి ఎట్లాగో మనం చేస్తా ఉన్నాము. సో కానీ వాళ్ళు గెస్ట్ హౌస్ లాగా తీసుకున్నవి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి పరిస్థితి అంటే వాళ్ళ వారసులు ఏమన్నా వచ్చి వెళ్తా ఉంటారా, లేదంటే మెయింటెనెన్స్ చేసే వాళ్ళు ఏమన్నా చూసుకుంటా ఉన్నారా లేదనేసి చెప్పే ప్రయత్నం అయితే మనం చేస్తా ఉన్నాము. సో ఇక్కడ నుంచి వ్యూ కూడా మొత్తము అంటే ఇది మనం ఒకటి వ్యూ పాయింట్కి వెళ్ళాం కదా సార్, ఆ వ్యూ పాయింట్ నుంచి చూసి ఆ లుక్ అయితే వస్తా ఉంది. సో మంచి వ్యూ పాయింట్ ఉండేటట్లుగా తీసుకున్నారు జమునా గారు. ఈ భవనానికి వచ్చినట్లు ఏమంటే సార్ ఈ బిల్డింగ్ ఉన్నంత వ్యూ పాయింట్ ఏ బిల్డింగ్ వ్యూ పాయింట్. మన అన్నమయ్య జిల్లాకు సంబంధించి హార్స్ హిల్స్ లో ఇంతవరకు అంటే చాలా ఒక పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన ఈ స్థలం సార్ ఇది. సో కానీ ఎందుకు ఇంకా డెవలప్మెంట్ అనేది పెద్దగా లేదు అని అనుకోవచ్చు మనం సార్. వాస్తవంగా హార్స్లీ హిల్స్ ఈ భూభాగం చాలా తక్కువ ఉంది. ఓకే, ఈ తక్కువ భూభాగం ఉండడం వల్ల ఇక్కడ ఇప్పుడు సగం వచ్చి ఈ టూరిజం వాళ్ళకి ఇచ్చేసారు. ఓకే ఓకే, కొంతమంది ఇక్కడ హార్స్లీ హిల్స్ లో కొంత ల్యాండ్ ఆక్రమణకు కూడా గురయ్యాయి, మామూలుగా ఆక్రమణ కూడా గురయ్యాయి. సో ఇప్పుడు ల్యాండ్ తక్కువ ఉండటం వల్ల ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీలు, ఉదాహరణకి వెంకటేష్ గారు కూడా అడిగారు, వెంకటేష్ గారు కూడా ఇక్కడ ఒక స్థలం తీసుకోవాలి ఉన్నారు, కృష్ణ గారు కూడా ఒక స్థలం కావాలని. ఇట్లాంటి సెలబ్రిటీలు ముందరకు వచ్చినప్పుడు వాళ్ళ కొంత స్థలం ఇచ్చిందంటే వాళ్ళు కానీ బిల్డింగ్లు కట్టుకోండి అంటే ఇంకా అంటే ఓ సెలబ్రిటీలు ఉన్నారు, ల్యాండ్ రేటు పెరిగేది, డిమాండ్ పెరిగేది. ప్లస్ ఇంకోటి ఏమంటే పర్యాటకంగా కూడా కొంతమంది వచ్చేటోళ్ళు, ఎందుకంటే ఏదో టైంలో వాళ్ళు అట్లా వచ్చి వెళ్తా ఉంటారు. కానీ దాన్ని యూటిలైజ్ చేసుకునే విధంగా ఉండాలి సార్. ఇప్పుడు జమునా గారు తీసుకున్న తర్వాత అనవసరంగా మళ్ళీ ఇప్పుడు ఇట్లా అయిపోయింది, ఈ ప్లేస్ అంతా అట్లా అయిపోయింది. అంటే అప్పుడు ఆమెకి ఫ్రీ ఇచ్చినారా లేదంటే కొనుక్కున్నారు? అప్పట్లో ఉన్నది ఆ విధంగా. ఓకే, ఆ తర్వాత ఈ హార్స్లీ హిల్స్ కొంచెం డెవలప్మెంట్ కావటంతో ఈ హార్స్లీ హిల్స్ లో చాలా భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఓకే, ఎవరంటే వాళ్ళు వచ్చి ఆక్రమణ చేసుకున్నారు, వాళ్ళు అట్లే ఇల్లు కట్టుకునేసారు. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మేము ఉండేదే తక్కువ స్థలం. ఆ తక్కువ చాలా మంది అడిగినప్పుడు చాలా ఆక్రమణలు తీసి ఆ సెలబ్రిటీలకు కానీ అమ్మింటే వాళ్ళు కానీ బిల్డింగ్లు కట్టుకోండి హార్స్లీ హిల్స్ ఇంకా కొంచెం డెవలప్మెంట్ అయ్యేదేమో. ఇది మొత్తం మీద ఏంటంటే ఇప్పటికైనా సరే టూరిజం కి సంబంధించిన వాళ్ళు దీన్ని ఇంకా కొంచెం దీనిపైన శ్రద్ధ చూపి అభివృద్ధి పరంగా తీసుకుని వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడో వెళ్ళి ఊటీ కొడైకెనాల్కి వెళ్ళాల్సిన పని లేదు. ఆంధ్ర ఊటీగా ప్రసిద్ధిగాంచిన ఇక్కడ బాగుంది అని చెప్పేసి వాళ్ళు రావాలన్నా పర్యాటకంగా ఈ గవర్నమెంట్ అనేది కూడా దృష్టి పెట్టి చేసే విధంగా ఉంటే బాగుంటది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు, చాలా వరకు కూడా పర్యాటకంగా మనం ముందుకు వెళ్దాము, ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడ చాలా వరకు చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. చూద్దాం, మరి ప్రభుత్వం నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తే ఇది ఇంకొక రేంజ్ లోకి వెళ్తామో వేచి చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.